జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు మండలాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. గణపురం మండలం ధర్మారావుపేట వద్ద మోరంచ వాగు ఉప్పొంగటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. టేకుమట్ల మండలం రాఘవారెడ్డిపేట వద్ద చలివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే గరిమిళ్లపల్లి, ఓడేడు గ్రామాల మధ్య మానేరు ఉధృతంగా వాగు ప్రవహిస్తుండటంతో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మరోవైపు భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల్లోకి వర్షపు నీరు చేరటంతో 18,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం కారణంగా సింగరేణి సంస్థకు 6 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు మండలాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. గణపురం మండలం ధర్మారావుపేట వద్ద మోరంచ వాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. టేకుమట్ల మండలం రాఘవారెడ్డిపేట వద్ద చలివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక గరిమిళ్లపల్లి, ఓడేడు గ్రామాల మధ్య మానేరు ఉధృతంగా వాగు ప్రవహిస్తుండటంతో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మరోవైపు భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల్లోకి వర్షపు నీరు చేరటంతో 18,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక వర్షం కారణంగా సింగరేణి సంస్థకు 6 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు మండలాలలో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. గణపురం మండలం ధర్మారావుపేట వద్ద మోరంచ వాగు ఉప్పొంగటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక టేకుమట్ల మండలం రాఘవారెడ్డిపేట వద్ద చలివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గరిమిళ్లపల్లి, ఓడేడు గ్రామాల మధ్య మానేరు ఉధృతంగా వాగు ప్రవహిస్తుండటంతో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మరోవైపు భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల్లోకి వర్షపు నీరు చేరటంతో 18,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం కారణంగా సింగరేణి సంస్థకు 6 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. గత 4 రోజుల నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎడాపెడా కురవడంతో పాటు వరంగల్ ప్రజలు ఇప్పటివరకు అప్రమత్తమవుతున్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ఎక్కడి అక్కడ నీరు ఇప్పటితో పాటు కుక్కర్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడి అక్కడ ఆగిపోవడంతో పాటు ఓపెన్ కాస్ట్ ఏదైతే ఉన్నాయో ఓపెన్ కాస్ట్ పైన కూడా మొత్తానికి దానికి సంబంధించిన దాకా కూడా మొత్తం నీరు నిండుతో పాటు రోజుకు 2 నుంచి 3 కోట్ల
హలో వరంగల్ జిల్లా అతలకుతం అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో గోదావరి పరిహార ప్రాంతంలో మొత్తం కూడా ఇటు ములుగు జిల్లా కానీ ఇటు భూపాలపల్లి జిల్లా కూడా గత సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా దాదాపు అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఏదైతే ఉందో గోదావరికి సంబంధించి కాళేశ్వరం దగ్గర ఇప్పటికే 10 మీటర్ల పైన గోదావరి ప్రవహించడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఇటు ఏటునగరం వచ్చేసరికి రామన్నగూడెం దగ్గర కూడా మొత్తానికి అలా వచ్చి ఇప్పుడు అక్కడ కూడా 14.1 మీటర్ వరకు ఈ యొక్క ప్రవాహం గోదావరి ప్రవాహం పోతుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ కూడా మొత్తానికి ఇప్పుడు మొదటి ప్రవాహానికి హెచ్చరిక మరికాసేపట్లో కూడా చేస్తారని చెప్పేసి అధికారులు కూడా అక్కడికి వెళ్ళి తక్షణమే కలెక్టర్ కూడా వెళ్ళి వారిని అందరినీ పరిశీలించడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం మీద చూస్తే ఎక్కడ చూడ వర్షాలు ఎక్కడ చూడ నీటితోనే అవపడుతుంది. అదే కాకుండా చూస్తే గతం 4 రోజుల నుంచి కూడా కురిసిన యొక్క భారీ వర్షాలకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇక్కడ సానపూర్ మండలం అశోక్ సంబంధించిన పాత అసలు ఎప్పటి వరకు 30 అడుగుల నీటి సామర్థ్యం ఉంది. ఇప్పటికే 11 అడుగుల నీటి సామర్థ్యం పైగా చేరుకోవడంతో పాటు ఇక్కడ కూడా ఎందుకంటే గత మత్తడి కూడా పడుతుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు చూస్తే ములుగు జిల్లా వ్యాప్తంగా చూస్తే బొగట్ట జలపాతాల దగ్గర ఇప్పటికే ఉగ్రరూపం దాల్చిన సందర్భంలో కూడా ములుగు జిల్లాకు సంబంధించిన బోగట్ట కూడా ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా పోనీయకుండా పర్యాటకులకు కూడా అడ్డుకోవడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే మొత్తానికి ఈ యొక్క ఏటునగరం పరిస్థితి కూడా చాలా వరకు ఎందుకంటే ఇంత ముందుకే గత కొద్ది సేపటి క్రితమే పచ్చనపేట గత కొద్ది పసరకు సంబంధించిన గోవిందరావుపేట పసర మధ్యలో బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జి పైన కూడా పెద్ద పోల్ పడంతో పాటు స్థానికంగా ఉన్న ఎస్ఐ తెలుసుకొని దాన్ని తక్షణమే మొత్తం కూర్చోవడం జరిగింది. అదే కాకుండా దాంతో పాటు ఎందుకంటే ఇక్కడ పెద్ద పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా చూస్తే తుపాకులు కూడా సమ్మక్క బ్యారీ కూడా వరద నీరు భారీగా చేరుతుంది. ఇదే కాకుండా చూస్తే ఇటు ఏదైతే మెడిగడ్డ ఉందో కాళేశ్వరం భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వచ్చేసరికి కాళేశ్వరం దగ్గర 10 మీటర్ల పైన రావడం జరుగుతుంది. మరొక 1/2 మీటర్ కనుక వరద నీరు కనుక చేరాలంటే ఇక్కడ మొదటి ప్రామాణిక హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ ఇప్పటివరకే చూస్తే ఇక్కడ ఏదైతే మెడిగడ్డ ఉందో మెడిగడ్డ సుద్దిల్ల దారే దాంతో పాటు లక్ష్మీ దారే ఇవన్నీ కూడా ఇప్పటివరకు ఎందుకంటే గండు పరిస్థితి అని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు ఏది ఎట్లా అవుతుందో తెలియని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అక్కడ పడిన ఏదైతే మెడిగడ్డ బ్యారేజ్ ఉందో మెడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన 85 గేట్లకు ఎత్తివేసి మొత్తం నీరు కూడా 4,10,000 క్యూసెక్ల నీరు కూడా కిందికి వదలడం జరుగుతుంది. లక్ష్మీ బ్యారేజ్ ఇక్కడ సేమ్ పరిస్థితి అట్లనే ఉంది. అదే కాకుండా చూస్తే ఇక్కడ మొత్తం వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది. సింగరేణికి వచ్చేసరికి సింగరేణి ఒగ్గు గనుల్లో ఒకటి కేటీపీ 1 కేటీపీ 2 సంబంధించిన గల్లలో కూడా రోజుకు 2 నుంచి 3 కోట్ల రూపాయల నష్టం వాటిల్తానని చెప్పేసి ప్రజలు అక్కడ ఉన్న సింగరేణి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే మొత్తానికి ఇక్కడ మొత్తం వరంగల్ నగరంలో కూడా కొన్ని చెరువులు కూడా మత్తడి పడుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే భద్రకాళి మత్తడి ఉంది. భద్రకాళి మత్తడి దగ్గర కూడా మొత్తం చెరువు నీరు ఎక్కువైపోయి ఇక్కడ అల్కా కూడా పోతుంది. దీంతో పాటు వరంగల్ నగరంలో కూడా చాలా వరకు ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే మొత్తం పోలీస్ ఇక్కడ ఉన్న అధికారులు కూడా మొత్తం ఎవరైతే ఉన్నారో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన 6 కలెక్టర్లు ఉంటారు. 6 కలెక్టర్లు కూడా వారి పూర్తి స్థాయిగా ఉంది. ఎవరైతే లీవ్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా లీవ్ లో మొత్తం రద్దు చేసుకొని వాళ్ళందరూ వచ్చి తక్షణమే డ్యూటీలో జాయిన్ కావాలని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ వరంగల్ నగరానికి సంబంధించిన మున్సిపాలిటీ కార్పొరేషన్ కానీ దాంతో పాటు విద్యుత్ శాఖ ఇవన్నీ ఎవరైనా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీటిపారుదల శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి యొక్క డ్యూటీలలో ఉండాలి. ఎవరు కూడా లీవ్ తీసుకోవద్దని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లోతడి ప్రాంతాల్లో అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాల దగ్గర ఎక్కడైతే గోదావరి వరద ప్రవహించిందో యొక్క గోదావరి వరదకు సంబంధించిన కాడ కూడా మొత్తం అందరినీ కూడా పురాణ కేంద్రాలు కూడా తరలించే అవకాశం ఉంటుంది. అవసరం అనుకుంటే గోదావరి మొదటి ప్రామాణిక హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇదే కాకుండా చూస్తే రామన్నగూడెం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పాటు అక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతాల వారికి కూడా ఎవరికి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ తక్షణమే జిల్లా ఎస్పీలకు సంబంధించి మీరు కూడా మొత్తం సహాయ సిబ్బందిని కూడా అందరినీ ఏర్పాటు చేయమని చెప్పడం జరుగుతుంది. ఏ టైంలో ఎట్లా ఉంటుంది ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి చూస్తే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరొక 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణం కేంద్రం కూడా చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.